ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 22వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొన్నటి రోజున ఉన్నంత బేరిష్గా అయితే కనిపించట్లేదు, కొద్దిగా గ్రీన్లోకి రావడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ బ్యాంక్, పిఎస్యు బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాలిటీ సెక్టర్స్ అనేది అండర్ ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి. మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా కనిపిస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు అన్ని కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్, లండన్, చైనా, యుఎస్ మార్కెట్స్, హాంకాంగ్, యూరోప్, జర్మన్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా అన్ని కూడా గ్రీన్లో ఉన్నాయి. గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే మైక్రోసాఫ్ట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జేపీ మోర్గాన్, 3M అనేది స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇంటెల్ ఏకంగా 11% పైన పాజిటివ్గా క్లోజ్ అయింది. డవ్, అమెజాన్, నైక్, యునైటెడ్ హెల్త్ ఇవి టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అయింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా, ఇదైతే పాజిటివ్ నంబర్ అనేది రిలీజ్ చేసింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలకి యుఎస్కి సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటున్న వారి సంఖ్య ఈ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక కోర్ పీసీఈ ఈ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకి M3 మనీ సప్లై నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఇక నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫీచర్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. సో ప్రస్తుతం ఏంటంటే గ్రీన్లాండ్కి సంబంధించిన ఫీర్ అనేది కొద్దిగా తగ్గింది. ట్రంప్ గారు ఏమన్నారంటే ప్రస్తుతం మా టీము ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేసింది, దాని ప్రకారం మేము గ్రీన్లాండ్ అనేది దాని గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు. అయితే ప్రీవియస్గా టారిఫ్ అనేది విధిస్తామని చెప్పారు కదా, దానివల్ల మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఎటువంటి టారిఫ్ అనేది ఎక్స్ట్రాగా విధించట్లేదు అని చెప్పడంతో మార్కెట్లో కొంత రిలాక్స్ అనేది జరిగింది. అందుకని పాజిటివ్ ర్యాలీ కనబడింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఏపీఎల్ అపోలో, బంధన్ బ్యాంక్, క్యామ్స్, కోఫోర్స్, సైంట్, డిఎల్ఎఫ్, ఐఐఎఫ్ఎల్, ఇండియన్ బ్యాంక్, ఇండిగో, ఎంఫసిస్, ప్రీమియర్ ఎనర్జీస్, సింజిన్ ఇవి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ కానీ అనౌన్స్ చేసినాయి అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో హెవీగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బంధన్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. సో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఆర్బీఎల్ బ్యాంక్ సెయిల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. అయితే ప్రీవియస్గా సెయిల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది, అది ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం జరిగింది. అగైన్ కొత్తగా బంధన్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టుకు వెళ్ళడం జరిగింది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జొమాటో అదే ఎటర్నల్ ఏకంగా 4.95% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఇండిగో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది కూడా గ్రీన్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, ట్రెంట్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే ఇటువంటి స్టాక్స్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్న నిఫ్టీ 50లో క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 22%, షార్ట్ సైడ్ 43%. మొత్తం మీద నిన్న క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్స్తోనే పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఎటర్నల్, నౌకరీ, స్విగ్గీ, డాబర్, మదర్సన్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయి అని పార్టిసిపెంట్స్ అయితే రిస్క్ తీసుకొని లాంగ్ సైడ్ అనేది యాడ్ చేసుకున్నారు. దాల్మియా భారత్, ఇండియన్ హోటల్స్, సీమెన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్ఆర్ఎఫ్, పేటిఎం, యూపీఎల్, ఎల్టీఎఫ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఇంకొంచెం కిందకి వెళతాయి అని పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. లారస్ ల్యాబ్స్, వారి ఎనర్జీస్, కేఈఐ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఐఆర్ఈడిఏ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థమవుతుంది.
నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఫ్యూచర్స్ అయితే స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. అంటే లాంగ్ అనేది ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు అని చెప్పేసి నెంబర్ చెప్తూ ఉంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్గా ఏంటంటే ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ అయితే చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉంది. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బాయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1788 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 4520 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 8.25% పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ బ్యాక్ టు బ్యాక్ 2 days నుంచి కూడా నెగిటివ్ క్లోజ్ అయింది. నిన్న మాత్రం పాజిటివ్గా ఉంది, ఈరోజు కూడా స్లైట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అంత ముందు రోజు వీక్గా ఉంది, బట్ నిన్నటి రోజున వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈరోజు కూడా పాజిటివ్గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 65 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,140 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. 25,773 ఒక మేజర్ రెసిస్టెన్స్. బిఫోర్ దట్ ఏంటంటే 25,417 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,068 ఇంపార్టెంట్ సపోర్టు, 59,469 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 81,202 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చింది. నిన్నటి రోజునేమో సిగ్నిఫికెంట్గా కిందకి వెళ్ళి అక్కడ నుంచి రికవరీ అనేది స్ట్రాంగ్గా జరిగింది. ఎనీహౌ నిన్నటి రోజు నెగిటివ్గా క్లోజ్ అయింది, బట్ ఈరోజు చూడండి గ్యాప్ అప్ అయింది, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అనమాట. మనం చూస్తున్న సమయానికి 182 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,350 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక మన నిఫ్టీ ఫీచర్ ఏమో 25,178 దగ్గర క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా 170 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ సిల్వర్ వీటిల్లో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, ఎందుకంటే గ్లోబల్గా ఈ యొక్క అన్సర్టనిటీ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అనేది జరిగింది కాబట్టి. ఇక న్యాచురల్ గ్యాస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తూ ఉంది. బిట్ కాయిన్ కూడా సిగ్నిఫికెంట్గా పాజిటివ్లోకి రావడం జరిగింది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు చూస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎటర్నల్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీలు, బజాజ్ కన్స్యూమర్, వారీ ఎనర్జీస్, గ్రావిటా ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్, లెమన్ ట్రీ హోటల్స్ ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. సో న్యూస్లో ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే స్టాక్ పేరు, ఇందులో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివా నెగిటివా న్యూట్రలా అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అయితే టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బాయింగ్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది కొద్దిగా షిఫ్ట్ అయింది. ప్రీవియస్గా నెగిటివ్గా ఉన్నాయి, బట్ ఇప్పుడు కొద్దిగా గ్రీన్లోకి రావడం అనేది జరిగింది. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక రెండవది గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ట్రంప్ గారు ఏంటంటే గ్రీన్లాండ్ దాని గురించి ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేస్తుంది మా టీం అనేది, దాని ప్రకారం మేము వెళ్తామని చెప్పేసి చెప్పడం జరగటం. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క టారిఫ్ ఏదైతే విధిస్తామన్నారో యూరోపియన్ కంట్రీస్ మీద అది విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. అందుకని మార్కెట్లో ఏంటంటే పాజిటివ్ ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు 170 పాయింట్స్ పైన పాజిటివ్గా అయితే ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖున కొన్ని సెక్టార్స్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంది. కొన్ని స్టాక్స్లో కొంతమంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు బయింగ్ అనేది చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అనమాట, అట్లీస్ట్ బడ్జెట్ దాకా. ఇక బడ్జెట్ని బట్టి మార్కెట్లో ఒక సైడ్ ర్యాలీ అనేది రావడానికి స్కోప్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.